చైనా నుంచి వస్తున్న భారీ మేఘాలు ఇండియాకి వ్యాపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయి. అందువల్లే వచ్చే 2 రోజులు అంటే శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. చైనాపై ఉన్న దట్టమైన మేఘాలను బంగాళాఖాతంలోని గాలులు బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ వైపు తీసుకొచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ మేఘాలు మధ్యప్రదేశ్పై ఓ భారీ సుడిని ఏర్పరిచాయి. అంటే ఒక తుఫాన్ తరహాలో ఏర్పడింది. ఈ మేఘాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణకు వస్తున్నాయి. వీటి వల్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాలపై ఒక ద్రోణి ఉంది, కానీ ఇది చాలా బలంగా ఉంది అని ఐఎండీ చెప్పింది. దీనివల్ల తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, లక్షద్వీప్లో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే వానలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని ఐఎండీ స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్పై ఉన్న తుఫాను వల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణపై వీస్తున్నాయి. వీటి వల్ల ఒక ద్రోణి సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉంది. ఇది మేఘాలను పోగేస్తోంది. మరో ద్రోణి తమిళనాడుపై ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపిస్తుంది. శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు రాష్ట్రాల్లో వానలు పెద్దగా పడవు, కానీ మధ్యాహ్నం తర్వాత మొదలవుతాయి. ముందుగా రాయలసీమ, కోస్తాలో వానలు మొదలై అలా పెరుగుతూ సాయంత్రానికి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కూడా కురుస్తాయి. రాత్రి 8 తర్వాత వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కురిసే వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారుగా ఉంటాయి. గాలి వేగాన్ని గమనిస్తే బంగాళాఖాతంలో గంటకు 19 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటుంది. మామూలుగా గాలి తక్కువగా ఉంటుంది, కానీ వర్షం పడే ముందు, పడేటప్పుడు మాత్రం గాలి వేగం బాగా పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణోగ్రతలు తగ్గాయి, కానీ కొద్దిగానే తగ్గాయి. నేడు తెలంగాణలో యావరేజ్ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, కానీ రాయలసీమలో 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వాన పడేటప్పుడు కొంత వేడి తగ్గుతుంది. తేమ తెలంగాణలో 40% ఉండగా ఏపీలో 51% ఉంది. కానీ సాయంత్రం తర్వాత తేమ తెలంగాణలో 70%, ఏపీలో 70% ఉంటుంది. అందువల్ల ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలను తక్కువ అంచనా వేయవద్దు, ఎందుకంటే 3 రకాల భిన్నమైన వాతావరణాలు ఢీకొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందుకే భారీ వర్షం కురిసింది. ఈ పరిస్థితులు మారే వరకు మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ జాగ్రత్తలు తీసుకోండి. వర్షం పడేటప్పుడు వీలైతే బయటకు వెళ్ళొద్దు, చెట్ల కింద ఉండొద్దు, కరెంటు తీగలు ముట్టుకోవద్దు, నాలాలపై నడవద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.